నిర్లక్ష్యం, అంతా నిర్లక్ష్యం. వాహనం మన చేతిలో ఉంది కదా అని మనసు మన దగ్గర లేకుండా కళ్ళుని అలా పెడితే అలా దూరేయడం, ప్రమాదకర ఎక్కువగా ఉండేటువంటి సైలెన్స్ అంటే మెటీరియల్స్ అందులో ఉపయోగిస్తూ హై సౌండ్ ప్రేమయ్యేలాగా మాడిఫైడ్ సైలెన్స్ ఉపయోగించారు ద్వారా హృద్రోగం అంటే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు చాలామంది చనిపోయిందండి. అదేవిధంగా మీరు మాడిఫైడ్ సైలెన్స్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో వచ్చే హార్మ్ తెలియక చేసి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీకు సమాజం పట్ల బాధ్యత లేకపోవడం, మనం ఏదో ఫ్యాషన్గా అదొక ఎవిల్ మైండ్ అంటే ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మనం ఒక పైసాకి ఆనందం పొందడం, కోర్స్ ఆఫ్ ఆలోచన. మాడిఫైడ్ సైలెన్సర్స్ చేసుకుని విచ్చలవిడిగా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా నవ్వుతుంటే పక్కన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఒక పైసాజిక ఆలోచన. దీని పట్ల మీకు కూడా ఒక సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంట్లో బాధపడుతుంటే మనం ఆనందపడుతూ ఉంటాం. సో అటువంటి ఆలోచనలే మీ మనసులో ఉంటే దయచేసి ఇప్పటి నుంచే తీసేసి మీరు మీ చుట్టూ ఒక చట్టం అనేటువంటిది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. వైఫై ఇప్పుడు కాబట్టి ఒక రోజు దొరకపోయినా తర్వాత ఏం దొరికేస్తారు. మాడిఫైడ్ సైలెన్స్ దొరికేస్తారు. వాటి దగ్గర భారీ మూల్యం, వాడి గట్టిగా చలనాలు కూడా వేయించడం జరుగుతుంది. అదేవిధంగా మాడిఫైడ్ సైలెన్సెస్ అనే కాదు, హెల్మెట్ లేకపోయినా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, ఇటువంటి ఏ సందర్భం అయినా కూడా మీకు భారీ జరిమానాలు విధిస్తుంది. కొత్తగా వచ్చేటువంటి ఎంఏ యాక్ట్ నిబంధనలు అనుసరించి మీకు భారీగా జరిమానాలు విధిస్తారు. కట్టకపోతే 3 నెలల లోపల కట్టకపోతే కనుక మీ బండి సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా హైకోర్టు చేసినటువంటి ఉత్తర్వులు అన్నమాట. నేను చాలా తెలియక ఉత్తర్వులు ఏంటంటే అనుకుంటారు బండి సీజ్ చేస్తే మీ కెరీర్ పాడైపోతుంది సార్, క్రిమినల్ కేసు పెట్టి సీజ్ చేస్తారు. ఏమవుతుంది, సౌండ్ పొల్యూషన్ ఉన్నటువంటి మాడిఫైడ్ పెడితే పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు కడతారు. 279 కేసులు కడతారు, పబ్లిక్ న్యూసెన్స్ ఇటువంటి కేసులు కూడా కడతారు. ఐపీసీ సెక్షన్ కూడా ఏదో ద్వారా ఏదైనా ఉద్యోగం వచ్చినా ఉద్యోగాలు పోతాయి, దేనికి పనిచేయలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ కానిస్టేబుల్ ఎస్ఐకి ఏదైనా రాసుకున్నా అటువంటి యాక్ట్ కూడా రాకుండా పోతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉండదు. మీ జీవితాన్ని మీరే పాటు చేసుకుంటారు. దూరంగా దయచేసి ఇవన్నీ ఆలోచించి ఇటువంటి డ్రైవింగ్ దూరంగా ఉంటారని ఆశిస్తూ శుభ్రత ఎలా ఉందని చూస్తారు. రెండోది ట్రాఫిక్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళు కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా లేదా, సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ బండి అంటే ఆగుతుందా లేదా, అందరూ హెల్మెట్స్ పెట్టుకున్నారా లేదా, సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారా లేదా, ఇవన్నీ చూసి ఇది డెవలప్డ్ కంట్రీయా అన్డెవలప్డ్ కంట్రీ అనేది డిసైడ్ చేస్తారు. మీకు తెలీదు, మీకు గూగుల్లో కొట్టండి, సంవత్సరానికి యాక్షన్స్ రూపంలో 1.3 బిలియన్స్ మంది సరిపోతున్నారు. జనాలతో గవర్నమెంట్ ఏమి పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే భయం అనేది ఒకదాన్ని తెస్తుంది. మీకు తెలుసో తెలీదు, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఫారినర్స్ మన యొక్క ఇండియా డెవలప్డా కాదా అని తెలుసుకునేది ప్రకారం ఒకటి, ఆ ఇండియా ఫ్లైట్ దిగిన వెంటనే ఎందుకంటే ఆయన చేసినట్టు అజాగ్రత్త అర్థం చేసుకోండి. దాని ఉద్దేశంతోనే మీకు ఇంతలా కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది.